పురుషులకి ఎలాంటి ఆఫీస్ స్ట్రెస్సు, టెన్షన్సో ఉంటే సైమల్టేనియస్‌గా మహిళల పైన కూడా ఈ జనరేషన్‌లో అదే సిట్యుయేషన్స్. సో, అలాంటప్పుడు మహిళ పైన ఎలాంటి ఇబ్బంది పడుతది? ఎందుకు త్వరగానే వాళ్ళకి కూడా కోరికలు లేకుండా పోవడం? అండ్ మెన్స్ట్రుయల్ సైకిల్ కూడా తొందరగా ఇంకా అంటే మనకు అప్పట్లో 40స్, 45స్, 50స్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు 35-36, 37 ఏజ్‌లోనే ఇంకా లేకుండా పోవడం పీరియడ్స్. ఇప్పుడు ఇది ఒకటి గమనించాలి. నార్మల్ డెలివరీ అయితే హ్మ్. యోని సాగిపోతుంది, హ్మ్. లూజ్ అయిపోతుంది. అందుకని చాలామంది సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్ అయితే సురక్షితం. కావాల్సిన రోజు చేంజ్ చేసుకోవచ్చు. యోని యథావిధిగా టైట్‌గా ఉంటుంది. కనుక లైంగిక జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేది. హ్మ్. అది కొంతవరకు వాస్తవమే. హ్మ్. ఎందుకంటే హ్మ్. పొట్ట కోసి శిశువుని తీయటము ఈ రోజుల్లో ఇప్పుడున్న మనకున్న మత్తు శాస్త్రం గానీ, హ్మ్. లేదా మనకున్న వైద్య విధానాలు గానీ 100కి 100 గ్యారంటీ సిజేరియన్. ఇంకోటేంటంటే, సాధారణ నార్మల్ డెలివరీ చేయాలంటే ఎప్పుడవుతుందో తెలవదు. ఆ గైనకాలజిస్టులు వెయిటింగ్ జేయాలి. ఎప్పుడు ఏ అర్ధరాత్రి కాడ అవుతుందో తెలవదు. అదే సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే టైం ప్రకారం చేస్తారు. కానీ ప్రభుత్వాలేమో మీరు నార్మల్ డెలివరీలు చేయండి, అది ఈ సాధారణ జనరేషన్‌లో ప్రసవాలు చాలా చేయండి, చాలా చాలా కష్టంగా ఉంది. పొట్ట కొయ్యొద్దని చెప్తూ ఉంటారు వాళ్ళు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనే నార్మల్ డెలివరీస్‌కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామందిని అడిగాను. హ్మ్. "వద్దు సార్ నాకు యోని సాగిపోతే అది మా భర్తకు మా ఇద్దరి మధ్యలో సంబంధాలు బెడిసికొడతాయి. అందుకని వద్దని" అంటారు. అది యోని సాగిపోవటం అనేది సహజం. యోని సాగటం కొంతవరకు జరిగినప్పుడు నార్మల్ డెలివరీ అయినాక రకరకాల ఎక్సర్‌సైజులుంటాయి. అయి ఎవరు మనకి చెప్పేవాడు లేదు. మనం ఆ ఎక్సర్‌సైజులు చెయ్యము. చేయని కారణం వల్ల కొంత లూజ్ అయిపోతుంది. ఆ విధంగా ఈ డెలివరీకి దానికి ఆ ఇబ్బందుంటుంది. ఇంకోటేంటంటే, వీళ్ళు మహిళలు ఉపవాసాలు చేస్తుంటారు. ఎప్పుడూ ఉపవాసాలే. హ్మ్. ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరు చెప్తారు. లేదా కార్తీక మాసం ఉపవాసాలంటారు. ఈ మహిళలైతే రంజాన్ మాసం అంటారు. ఈ ఉపవాసం చేసినప్పుడు సరిగ్గా తినని కారణం వల్ల పోషక విలువలు, పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగ్గిపోయి రక్తహీనతొచ్చి, హ్మ్. బలహీనతొచ్చి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే లైంగిక కోరికలనేవి కలుగుతాయి గానీ, అనారోగ్యంతో ఉంటే కోరికలు కలగవు. ఇంకోటేంటంటే, మన ఇళ్ళు. హ్మ్. ఇప్పుడు సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉంటారు. సింగిల్ బెడ్‌రూమ్‌లో ఇద్దరు పిల్లలుంటారు. హ్మ్. అసలు వీళ్ళకి ఎక్కడ వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఉండటానికి? ఆ పిల్లలిద్దరూ బయటికి పోవాలి. ఈడు ఉద్యోగానికి, అమ్మాయి ఉద్యోగానికెళ్ళాలి. కనుక మనకుండే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పిల్లలు పడుకోవడానికి, దంపతులు పడుకోవడానికి రూములు కూడా లేని పరిస్థితి. గవర్నమెంట్ కూడా సింగిల్ బెడ్‌రూమ్ అంటారు. సింగిల్ బెడ్‌రూమ్ ఎవరి కోసము? ఎక్కడ పడుకుంటారు? అందువల్ల అది కూడా సమస్యే. భార్యాభర్తలు వాళ్ళు రతిలో పాల్గొంటారంటే పిల్లలున్నారు. పిల్లలు అడ్డంకి. చాలామంది పిల్లలొచ్చి అమ్మా, నాన్న దగ్గర పడుకుంటారు. అమ్మను వదిలిపెట్టరు. అందువల్ల వాళ్ళకి సహజ సిద్ధంగా కోరికలు నశిస్తాయి. పగలుపూట పిల్లలు బడికెళ్ళినాక చేసుకోవాలంటే వాడికేమో ఉద్యోగం, ఈ అమ్మాయికి ఏదో పని, వంట పని ఇవన్నీ కూడా భారం ఉంటాయి. కనుక అనారోగ్యం ఒకటి, తర్వాత మన ఇల్లు. కనుక తప్పనిసరిగా ఏదో రకంగా మరి హాల్‌లో పిల్లల్ని పడుకోబెట్టడమో, లేదా వీళ్ళు వేరే ఆ ప్రైవసీ అనేది కరువైపోతా ఉంది. ఇది ముఖ్యంగా అల్పాదాయ వర్గాల్లో మనం ఎదుర్కొనే సమస్య ఇది. నాకు చెప్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, ఇంకోటి వృద్ధులు అమ్మా, నాన్న ఊరు నుంచి వచ్చి కూర్చుంటారు. ఉన్నదేమో చిన్న ఇల్లు. ఎప్పుడు కలవాలో ఆ సమయం లేక ఆ రకంగా మహిళలు నిరుత్సాహానికి గురవ్వటం అనేది జరుగుతుంటుంది. ఇక మహిళలు కూడా కొంత ఉద్యోగాలకెళ్తారు. ఆ ఉద్యోగానికెళ్ళినప్పుడు అక్కడ ఒత్తిడి ఎక్కువుంటుంది. పని భారము, పని ఒత్తిడి. ఇంక మరీ ముఖ్యంగా ఆఫీసులో బాస్ ఏదైనా తిట్టాడంటే, అది వెక్కి వెక్కి దాన్నే గుర్తు చేసుకొని నన్ను మా ఆయన ఇట్ట అన్నాడు, ఇట్ట అన్నాడు, నేను సరిగ్గా చేయలేదనేసి అదే గుర్తు చేసుకుంటూ హ్మ్. మ మానసిక ప్రశాంతత ఎప్పుడైతే లేదో, అప్పుడు మహిళల్లో కూడా కోరికలనేవి కలగవు. అసలు ఆసక్తి లేకుండా పోతుంది. కొంతమందికి మహిళలకి మూతి మీద మీసాలొస్తాయి. గడ్డం మీద ఎంట్రుకలొస్తాయి. కాళ్ళ మీద మొగాడికి ఉన్నట్టుంటాయి ఎంట్రుకలు. ఇవన్నీ ఉంటే ఏంటంటే, మగ హార్మోన్ల ఉత్పత్తి పెరిగింది, స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిందనే సంకేతం. దానికి మళ్ళీ మనం టెస్ట్ చేయించుకోవాలి. స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్ శాతం ఎంతుంది, మగ హార్మోన్లు టెస్టోస్టెరోన్ శాతం ఎంతుందని చెకప్ చేయించుకొని, ఎవరికైనా ఎంట్రుకలు
మగవాళ్ళలాగా వెంట్రుకలు వచ్చినాయి అంటే అదేదో లోపం ఉందని గమనించాలి. హ్మ్. అది దానికి కావాల్సింది మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర తగు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి ఏంటంటే నిరక్షరాస్యత, అవగాహన లోపం వల్ల ఏమంటారంటే, నాకు ముట్లు ఆగిపోయినాయండి, గర్భసంచి తీసేశారు, ఇంకా ఏంటండి అని తోసేస్తుంటారు. హ్మ్. వాళ్ళకి తెలవక. ఇతను చెప్పినా కూడా వినదు. ఎందుకంటే వాళ్ళేంటంటే ఇంక అయిపోయింది నా జీవితము, లైంగిక జీవితానికి ఫుల్ స్టాప్ అంటే గర్భసంచి తీస్తే ఫుల్ స్టాపు, హ్మ్. లేదు ముట్లు ఆగిపోతే ఫుల్ స్టాప్ అని అనుకుంటారు. పురుషులు కూడా నాకు 70 ఏళ్ళు వచ్చినాయండి, 80 ఏళ్ళు వచ్చినాయి చెయ్యొచ్చా? ఇంకొక ప్రశ్న అడుగుతారు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బు ఉంది, గుండె జబ్బుకి మందులు వాడుతున్నా, బైపాస్ అయింది, స్టంట్లు. మరి నేను లైంగిక జీవితంలో పాల్గొనొచ్చా అని అడుగుతుంటారు. శుభ్రంగా పాల్గొనొచ్చు. ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆళ్ళకి ఎన్ని డౌట్లుంటాయి. ఈ డౌట్లు తీర్చేవాడు ఎవడున్నాడు? హ్మ్. అసలు మెయిన్ ప్రధాన సమస్య సో, ఏంటంటే మహిళల్లో ఉండే ఆ ఇబ్బందులకి, ఈ దాంపత్య జీవితానికి అసలు సంబంధం లేదా సార్? అంటే మహిళలు బలహీనంగా ఉంటారు. రక్తహీనత ఉంటుంది. నెలసరిగా పోతా ఉంటుంది కొంత రక్తము. కొంతమందికి గర్భసంచిలో కాయలని ఉంటాయి. ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడ్. అంటారు. దానివల్ల రక్తహీనత ఉంటుంది. రక్తహీనం ఉన్నప్పుడు వీక్ అయిపోతారు. ఆ వీక్‌నెస్ వల్ల వాళ్ళకి ఎటువంటి కోరికలు కలగవు. తర్వాత భర్తొస్తే ఇప్పుడు భర్తని దగ్గరికి తీసుకోకపోతే వాడు మగాడు. వాడెక్కడైనా పక్క చూపులు చూస్తాడు. మన ఇంట్లో టిఫిన్ లేకపోతే వాడు హోటల్‌లో తింటాడు. అట్టాగే భార్యలు గమనించవలసిందేంటి, నువ్వు ప్రోత్సహించకపోతే వాడు పక్క చూపులు చూస్తున్నాడు. జరిగేదే అది. సమాజంలో జరిగేదదే. నువ్వు భార్య నువ్వు సహకరించి హ్మ్. కొన్ని వాళ్ళ కోరికలు తీర్చలేకపోతున్నారు. హ్మ్. భార్య అతను కోరుకున్న విధంగా నగ్నంగా కావాలి అంటే నగ్నంగా వాళ్ళు సిద్ధమవ్వట్లేదు. హ్మ్. అతనికి నచ్చదు. అతను కోరుకున్న విధంగా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి తప్పనిచ్చి, నేను ఇంతే అని అంటే మొత్తం ముసుగు వేసుకొని ఉంటాను అని అంటే అది నచ్చదు వాడికి. కనుక ఈ పక్క చూపులు చూడడానికి ఇదొక ప్రధాన కారణం. భార్య ఇంట్లో నువ్వు సహకరిస్తే ఇంకా అసలు వేరే అటువంటి అవసరం ఉండదు. కనుక 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా రోజులు మారాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే 60-70 ఏళ్ల వరకు ఉండేవాళ్ళు మధ్య వయస్సు అనాలి. హ్మ్. 70-80 ఉండేవాళ్ళని సీనియర్ సిటిజన్ అన్నారు. వృద్ధులంటే 80, 85, 90 ఏళ్ళు. ఇవాళ రిటైర్ అవుతున్నారు గవర్నమెంట్‌లో. 65 ఏళ్ళకి రిటైర్ అయినాక, పోనీ 62 ఏళ్ళకి రిటైర్ అయినాక య యువకుల్లా ఉంటున్నారు. చక్కగా ఎంట్రుకలకి గాడ్రేజ్ కొడుతున్నారు. హ్మ్. మొత్తము బ ఏదైనా బట్టతలైతే బిగ్గు పెడుతున్నారు. హ్మ్. ట్రిమ్‌గుంటారు. ట్రిమ్‌గా ఉండి 65 నుంచి సుమారు 80 ఏళ్ల దాకా బాగా పని చేయగలుగుతున్నారు. హ్మ్. వాళ్ళు గవర్నమెంట్‌లో రిటైర్ అయ్యి ప్రైవేట్ కంపెనీలో చక్కగా ఉన్నత ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. అప్పుడు ఇక బాదరబందీ లేదు. పిల్లలు లేరు, ఆర్థిక సమస్యలు లేవు. చక్కగా ఇల్లు, కారు అన్నీ సెటిల్ అయిపోయారు. హ్యాపీగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. కనుక ఆ వయసులో 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వారానికి 2 రోజులు, లేదా వారానికి ఒక రోజు, ఎప్పటి వరకంటే 90 ఏళ్ళ దాకా తిరుగులేదు. 90 ఏళ్ల వరకు స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటే, వాళ్ళకి కోరికలు కలిగినప్పుడు కూడా ఆనందాన్ని పొందడానికి ఎటువంటి అవరోధం లేదు. ఈ ఈ సమాచారం చాలామందికి తెలవదు. నా నా వయసు 60 అంటాడు. 60 అంటే ఏముంది? చిన్న వయసే. 60, 70, 80 శుభ్రంగా హాయిగా చేసుకోగలుగుతారు. అయితే అతను చెడు అలవాట్లు ఉండకూడదు. నువ్వు రోజు మందు కొడతావు, సిగరెట్లు తాగుతావు, నువ్వు 50 ఏళ్ళకే అన్‌ఫిట్ అయిపోతాడు. హ్మ్. మందు తాగే వాళ్ళకి లివర్ చెడిపోతుంది. లివర్ ఎప్పుడైతే చెడిపోయిందో పురుష హార్మోన్లు ఆశించిన రీతిలో ఉత్పత్తి కావు. వృషణాలు కుచించుకుపోతాయి. పురుషాంగం గట్టిపడదు. అందువల్ల ఇవి మన పాలిట శత్రువులు. ఏది ధూమపానము, మద్యపానము 2 మన పాలిట శత్రువులు. ఈ రెండిటితో పాటు మరొక శత్రువు ఉంది, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఇవి చేస్తే పోతుంది. తర్వాత మనం ఆ కార్య ఆ కార్యంలోకి వెళ్ళే ముందు మనం మనకి ఇద్దరి మధ్యలో ఉండే విషయాలు కొన్ని బాధను కలిగించే విషయాలు ప్రస్తావించకూడదు. దుఃఖం కలిగించే వాటిని అసలే ప్రస్తావించకూడదు. అసంతృప్తిని కలిగించే అంశాలు మాట్లాడకూడదు. ఆనందంగా ఉంటే కోరికలు కలుగుతాయి, హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.